అనంతపురం జిల్లా కూడేరు మండలంలో భారీ ఈదురుగాలుల వర్షానికి దెబ్బతిన అరటి పంటను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. రైతులతో కలిసి నష్టపోయిన అరటి పంటను పరిశీలించి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులను గుర్తించి ఆదుకోవాలన్నారు. జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయ ఆర్థిక శాఖ మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఒక్కొక్క ఎకరాకు రైతు 1 లక్ష రూపాయల పైన నష్టపోయాడు ఇక్కడ. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగిన సందర్భంలో ప్రభుత్వం ఇచ్చే ఏదైతే కాంపెన్సేషన్ ఉందో నష్టపరిహారం కూడా దాన్ని పెంచాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ప్రత్యేకించి నేను ప్రభుత్వాన్ని కోరేదేమంటే వెనుకబడిన కరువు ప్రాంతాలు రాయలసీమ జిల్లాల్లో ఉద్యాన పంటలు పండించే రైతులు ఇవాళ సాహసం చేసి పండిస్తా ఉన్నాడు, అప్పులు చేసి పండిస్తా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం తన భవిష్యత్ అంతా దీంట్లోనే చూసుకుంటున్నాడు. ఇది వచ్చిందంటే ఓకే, లేదంటే మొత్తం ఆయన కుటుంబం అంతా కూడా నిరాశకు గురయ్యే పరిస్థితి, నిర్లిప్తత, ఇంకా ఏమాత్రం కూడా భవిష్యత్తు పైన ఆశలు వదులుకునే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాన్ని ఏం కోరేదేమంటే ఈ ఉద్యాన పంటలు మళ్లీ సాగు చేసుకోవడానికి కూడా ఏదో తాత్కాలిక సాయం చేసి వదిలిపెట్టకుండా మళ్లీ వాళ్ళు పంట పెట్టుకుని మళ్లీ కూడా వాళ్ళు నిలదొక్కునే పద్ధతిలో ప్రభుత్వం వారికి అన్ని రకాలుగా దారి చూపాలి, ఆ రకంగా ఆర్థిక సహాయం చేయాలి. మరి ఇక్కడ జరిగిన అంశాలపైన నేను వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ నియోజకవర్గం కాబట్టి ఆయన దృష్టికి కూడా నేను తీసుకుని వస్తాను.